ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 1. మరొకప్పుడు బాబా తమ గురుసేవా వృత్తాంతాన్ని ఇలా చెప్పారు. ఒకప్పుడు నలుగురం కలిసి పవిత్ర గ్రంథాలు చదివి చర్చించుకుంటున్నాము. మొదటివాడు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి కానీ ఇతరులపై ఆధారపడకూడదు అన్నాడు. రెండవవాడు సర్వసాక్షి అయిన ఆత్మయే సత్యము, దానిని గుర్తిస్తూ మనసుని నిగ్రహించిన వాడే ధన్యుడు అన్నాడు. మూడవవాడు ఈ ప్రపంచము అనిత్యము, నిరాకారమైనదే సత్యము, దీనిని వివేకంతో గుర్తిస్తూ ఉండటమే ముక్తికి మార్గము అన్నాడు. నేను కేవలము గ్రంథపాండిత్యం వ్యర్థమని స్వధర్మం ఆచరిస్తూ గురువే సర్వవ్యాపి అయిన దైవమన్న విశ్వాసంతో తమ మన ధన ప్రాణాలను గురువుకు అర్పించాలి అన్నాను. ఇలా చర్చించుకుంటూ మేమొక అడవిలోకి ప్రవేశించాము. దారిలో ఒక కూలివాడు కనిపించి మేమెక్కడికి పోతున్నామని అడిగితే మేము చెప్పలేదు. మేము దారి తప్పే ప్రమాదమున్నదని, మార్గదర్శిని తీసుకుపోమ్మని మంచిదని చెప్పి మీ లక్ష్యమేమో నాకు చెప్పనవసరం లేదు, కానీ కొంతసేపు విశ్రాంతిగా కూర్చొని రొట్టె నీరు తీసుకుని వెళ్ళవచ్చు కదా అన్నాడతను. మేము ఆయన సలహాను నిరాకరించి వెళ్ళి దారి తప్పాము. చివరకు కేవలము పూర్వపుణ్యం వల్ల మాత్రమే మేము బయలుదేరిన చోటికి చేరాము. మాకు మళ్ళీ ఆ కూలీవాడు ఎదురై మీ తెలివిపై ఆధారపడటం వలన దారి తప్పారు, అన్నింటిలోనూ మార్గదర్శి ఎప్పుడూ అవసరమే, భగవంతుని కృపలేక ఎవరూ దారిలో మా వంటి వారిని కలవలేరు. అన్నం తిని పొమ్మన్న ఆహ్వానాన్ని శుభశకునంగా అంగీకరించాలి, కానీ నిరాకరించకూడదు. ఆకలి కడుపుతో ఏ అన్వేషణ సాగించలేరు, ఓరిమి శాంతి కలిగి ఉండాలి అన్నాడు. అతడు నిరక్షరుడైన హీనజాతివాడుగా కనిపించిన నిష్కారణమైన అతని ప్రేమకు నా హృదయం స్పందించింది. నాకు ఆకలి దప్పులు తీవ్రంగా బాధిస్తున్నాయి. అసమాన ప్రేమతో అతడిచ్చిన అన్ని పానీయాలు తీసుకోవటమే జ్ఞానానికి సరియైన నాంది అని నాకు తోచి వాటిని సవినయంగా స్వీకరించాను. అప్పుడు గురువు మా ఎదుట నిలిచి ఏమిటి మీ చర్చ అన్నాడు. నేను వివరించాను. నిన్ను గమ్యం చేరుస్తాను, నన్ను అనుసరిస్తావా? అయితే నన్ను పూర్తిగా విశ్వసించిన వాడు మాత్రమే కృతార్థుడవుతాడు అన్నారు. నేను తల వంచి నమస్కరించి ఆయనను గురువుగా ఆశ్రయించాను. నా సాటివారు మాత్రమో వారి ఆతిథ్యాన్ని గురుత్వాన్ని ధిక్కరించి వెళ్ళిపోయారు. తరువాత వాళ్ళందరూ దైవాన్ని అన్వేషించటం మాని ఆకలి దప్పులతో తిరుగుతూనే ఉన్నారు. తరువాత నా గురువు నన్నొక చెట్టు కొమ్మ నుండి బావిలోకి తలక్రిందులుగా వేలాడదీశారు. నా తల నీటికి 3 అడుగుల ఎత్తున ఉన్నది. నేను ఆ నీరు అందుకోలేకపోయాను. నన్నలా వదిలి ఆయన ఎటో వెళ్ళిపోయారు. 5 గంటల తర్వాత తిరిగి వచ్చి ఎలా ఉన్నావు అన్నారు. నేను పరమానందంలో తేలిపోతున్నాను అన్నాను. ఆయన సంతోషంతో నన్ను కౌగిలించుకొని నా దేహం నిమిరి నన్ను శిష్యునిగా అంగీకరించారు. నాకెల్లప్పుడూ ఆయననే చూస్తూ ఉండాలనిపించేది. నా తల్లిదండ్రులను కోరికలను మరచి ఇక ఇంటికి వెళ్లాలన్న తలంపే రాలేదు. నా జీవశక్తిని అంతటినీ నా దృష్టిని ఆయన ముఖం మీద లగ్నం చేశాను. ఆయనే నా జ్ఞానమూర్తి అని చెప్పారు. పై వృత్తాంతాల్లో మనకు నిస్సందేహంగా తెలిపేది సాయి జన్మతః పూర్ణులైన, లోకానికి ఆదర్శంగా ఒక సద్గురువును సేవించారు. ఆయన నిద్రించేటప్పుడు ఒక ఇటుకను తమ తల క్రింద, కూర్చున్నప్పుడు చేతి కింద ఉంచుకునేవారు. ఇది నా గురుప్రసాదము, నా జీవిత సహచరి, దీని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది అని ఆయన చెప్పేవారు. అయితే ఆ గురువు ఆయనకు షిరిడీలోనో లేక అడవిలోనో కనిపించి ఉండవచ్చు. తరువాత సాయి శరణానంద వ్రాసినది జరిగి ఉండవచ్చు. సాయి వలె ఆ గురువు కూడా కులమత భేదాలకు అతీతుడని తెలపటానికి ఆయన పేరు వంకుసా అని కొందరితోనూ, రోషన్ షా అని కొందరితోనూ వారి వారి భావాలను బట్టి చెప్పి ఉండవచ్చు. కానీ కొందరు చరిత్రకారులు సాయిని ఆ గురువు తలక్రిందులుగా వేలాడదీసిన వృత్తాంతము కేవలము సంకేతమేమోనని, వాస్తవమై ఉండజాలదని వ్రాశారు. కారణము తలక్రిందులుగా వేలాడదీస్తే ఎవరికైనా ఆనందం కలగదు అన్నారు. కానీ సాయికి సమకాలికులైన ముస్లిం మహానీయుడు తాజుద్దీన్ బాబా అట్టి అనుభవము ఒక భక్తునికి ప్రసాదించారు. వెనుక బాబా ఫరీద్ గంజ్ సక్కర్, ఇటీవల శ్రీ అవధూత వెంకయ్య స్వామి వంటి మహనీయులెందరో ఇటువంటి సాధన చేశారని చరిత్రలు తెలుపుతున్నాయి.